హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చీమ చిలుక పాయసం అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక చీమ, ఒక చిలక ఉండేవి. వాటికి ఎంతో సావాసం. ఒకనాడు వాళ్ళిద్దరికీ పాయసం వండుకు తినాలని బుద్ధి పుట్టింది. చీమ పోయి బియ్యపు నూకలు, పంచదార తెచ్చింది. చిలకపోయి కట్టెపుల్లలు, చట్టి, నిప్పు తెచ్చింది. చీమ నిప్పు అంటించింది. చిలక పొయ్యి ఊదింది. పాయసం తయారయ్యింది. అయితే చీమకి మహా తొందర. అది గబగబా చట్టి ఎక్కి పాయసం తినబోయి అందులో పడి చచ్చిపోయింది. చిలక కూడా ఆత్రపడి పాయసంలో ముక్కు ముంచింది. ఇంకేం, దాని ముక్కు చుర్రున కాలింది. అది కుయ్యో మొర్రోమని ముక్కు విదిలించుకుంటూ రావి చెట్టు మీదికి పోయి కూచుంది. రావి చెట్టు చిలకను చూసి కొంచెం గేలిగా, చిలకా చిలకా, ఏం విచారంగా ఉన్నావు అని అడిగింది. చిలకకు కొంచెం విసిగేసి, ఏమీ లేదు, చీమ నేను పాయసం వండుకున్నాము. చీమ పాయసంలో పడి చచ్చింది. నాకు ముక్కు కాలింది. ఇంత పోకిళ్ళు పోతున్న నీ ఆకులు రాలిపోకూడదు అంది. ఆ మాట వినగానే రావి చెట్టు ఆకులు జలజలా రాలిపోయాయి. ఇంతలో ఒక ఏనుగు ఆ దారిన పోతూ చెట్టును చూసి నవ్వు వచ్చి, చెట్టు చెట్టు, నీ ఆకులు రాలిపోయాయేం? ఎండాకాలం కాదుగా అన్నది. ఏమీ లేదు, చీమ చిలుక పాయసం వండుకున్నాయిట. చీమ అందులో పడి చచ్చిపోయింది. చిలక్కి ముక్కు కాలింది. వెక్కిరించిన నాకు ఆకులు రాలిపోయాయి. ఇంత నవ్వుగా ఉన్న నీకు తొండం కూడా ఊడిపోకూడదు అన్నది రావి చెట్టు. ఏనుగు తొండం ఊడిపోయింది. పాపం అది ఏడుస్తూ చెరువు దగ్గరికి పోయి కూచుంది. చెరువుకు తొండం లేని ఏనుగును చూసేసరికి నవ్వు ఆగలేదు. ఏం ఏనుగా ఏనుగా, ఇవాళ నీళ్లు తాగటం లేదేం? తొండం ఎక్కడ పెట్టి వచ్చావు అంది. ఎక్కడా పెట్టలేదు, చీమ చిలుక పాయసం వండుకున్నాయిట. చీమ పాయసంలో పడి చచ్చిపోయింది. చిలక్కి ముక్కు కాలింది. చిలకను వెక్కిరించినందుకు రావి చెట్టుకు ఆకులు రాలాయి. అది చూసి నవ్విన నాకు తొండం ఊడింది. నన్ను చూసి వెటకారం చేస్తున్న నీ నీళ్లు కూడా ఎండిపోకూడదు అన్నది ఏనుగ. అనగానే చెరువులో నీళ్లు ఎండిపోయాయి. ఇంతలో ఇద్దరు తోటికోడళ్ళు చెరువుకు నీళ్లకు వచ్చారు. నీళ్లు లేకపోవడం చూసేసరికి వాళ్ళకి నవ్వు వచ్చింది. ఏం చెరువు చెరువు, ఇలా ఎండిపోయావేం అని అడిగారు. ఏమీ లేదు, చీమ చిలుక పాయసం వండుకున్నాయిట. చీమ పాయసంలో పడి చచ్చింది. చిలక్కి ముక్కు కాలింది. చిలకను వెక్కిరించిన రావి చెట్టుకు ఆకులు రాలాయి. అది చూసి నవ్విన ఏనుక్కు తొండం ఊడింది. ఏనుగును చూసి వెటకారం చేసిన నాకు నీళ్లు ఎండిపోయాయి. నన్ను చూసి పగలబడి నవ్వుతున్న మీ బిందెలు అలాగే అంటుకుపోకూడదు అన్నది చెరువు. అనగానే బిందెలు అంటుకుపోయాయి. ఇంతలో ఇంకొక మనిషి ఆవిడితో నీళ్లకు వచ్చి చెరువులో నీళ్లు లేకపోవటము, బిందెలు అంటుకుపోవటము చూసి పాపం అతను మంచిగానే, ఏమమ్మా, ఈ బిందెలు అట్లా అంటుకున్నాయెందుకు అని తెలుసుకోవటానికి అడిగాడు. ఏమీ లేదు, చీమ చిలుక పాయసం వండుకున్నాయిట. చీమ పాయసంలో పడి చచ్చింది. చిలక్కి ముక్కు కాలింది. చిలకని వెక్కిరించిన రావి చెట్టుకు ఆకులు రాలాయి. రావి చెట్టును చూసి నవ్విన ఏనుక్కు తొండం ఊడింది. ఏనుగును చూసి వెటకారం చేసిన చెరువుకు నీళ్లు ఎండిపోయాయి. చెరువును చూసి పగలబడ్డ మాకు బిందెలు అంటుకుపోయాయి. ఇక మమ్మల్ని ఓదార్చడానికి వచ్చిన నీకు ఆవిడి అంటుకుపోకూడదు అన్నారు వాళ్ళు కడుపు మంట పట్టలేక. అయితే ఈ మాట అని అనక ముందే ఆ మనిషి కావిడి కింద పారేశాడు. కావిడి కింద పడటంతోటే వాళ్ళ భుజాల మీది బిందెలు ఊడిపోయినాయి. చెరువుకు నీళ్లు వచ్చినాయి. ఏనుక్కు తొండం వచ్చింది. చెట్టుకు ఆకులు వచ్చినాయి. చిలక ముక్కు బాగైంది. చీమ బతికింది. అందరూ ఆనందంతో ఆ రోజు పాయసం తాగారు. ఇదండి చీమ చిలుక పాయసం అనే చిన్న చందమామ కథ. ఇప్పుడు మరో కథను కూడా మనం చెప్పుకుందాం. పెద్ద పులికి చారలుంటే చిరుత పులికి చుక్కలున్నాయి. ఎందుకో తెలుసా?
ఈ కథను తెలుసుకుందాం. పులిపాడు అనే గ్రామంలో బ్రహ్మాండమైన వేప చెట్టు ఒకటి ఉండేది. ఆ వేప చెట్టును పోలేరమ్మ దేవత ఆవహించి ఉన్నదని అక్కడి ప్రజల నమ్మకం. అందుకోసం వాళ్ళంతా ఆ చెట్టుకి చక్కా పసుపు పూసి, కుంకుమ బొట్లు పెట్టి, పూజలు పునస్కారాలు చేసి, ఏటా జాతరలు జరిపించి భక్తి శ్రద్ధలతో ఆరాధించేవాళ్ళు. ఇలా ఆరాధించడం వల్ల చాలామందికి కోరుకున్న కోరికలు నెరవేరేవి. అందుకని వారికి దేవిపైన ఉండే విశ్వాసం మరీ ఎక్కువ కాజొచ్చింది. ఒకవేళ దేవి మహిమలను గురించి శంకించి ఎవరైనా ఇష్టం వచ్చినట్టు దూషించినట్టయితే వారికి వెంటనే కష్టాలు, నష్టాలు ప్రత్యక్షంగా కనపడేవి. అటువంటప్పుడు తల్లి, అపరాధం వచ్చింది, మన్నించు అంటూ వాళ్ళు చెంపలు వాయించుకోవలసి వచ్చేది. ఇలా ఉండగా ఒక రోజున చిరుతపులి ఒకటి ఆ ప్రాంతాలకు సంచారానికి వచ్చింది. ఆ కాలంలో చిరుతపులి ఒంటిన మచ్చలేవీ లేకుండా సాపుగా ఉండేది. చిరుతపులి వచ్చి వచ్చి పులిపాడులోని పోలేరమ్మ గుడి సమీపానికి చేరుకునేసరికల్లా గ్రామదేవతకు వైభవంగా జాతర చేసుకుని తిరిగి వస్తున్న జనమంతా దాని కళ్ళబడ్డారు. సరి, ఈ జనమంతా విరగడైపోగానే నేను గుళ్ళోకి వెళతాను. అక్కడ ఇవాళ మంచి మంచి ఉపాహారాలన్నీ దొరుకుతాయి. కడుపు నిండా భోంచేయవచ్చు అని లొట్టలు వేసింది ఆ చిరుతపులి. అనుకున్నట్టుగానే చీకటి పడటం చూసి అది గుడి లోపలికి వెళ్ళింది. ఏమిటోయమ్మ పోలేరమ్మ, ఒళ్ళంతా బొట్లు, చుట్టూ నూలుపోగు కట్లు, పైగా పక్కన మెట్లు. ఓహో, ఇంతా చేసి అమ్మవారంటే ఈ చెట్టేనా అంటూ విరగబడి నవ్వింది. నవ్వి నవ్వి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తూ క్రమంగా అమ్మవారి ముందున్న ప్రసాదాలు కాజేయటానికి ప్రారంభించింది. చిరుతపులి అంతటితో ఆగలేదు. చిత్రమైన దేవివే, చుక్కల చీర కట్టుకున్నట్టు ఎంచక్కా ఉన్నావో అంటూ వెటకారం చేసింది. ఈ మాటలు వినేసరికల్లా దేవి ఉగ్రురాలై ఆ గర్వించిన చిరుతపులికి బుద్ధి చెప్పాలని నిశ్చయించింది. చిరుతపులి కడుపు నిండా ప్రసాదాలు భక్షించి అడవులలోకి మరలిపోతూ ఉండగా మధ్యదారిలో ఒక అందమైన నాగుపాము దాని వేపు వచ్చింది. చిరుతపులి ఊరుకోక, ఓహో నేస్తం, నీవు పోలేరమ్మలాగానే చుక్కల చీర కట్టుకున్నావే అంటూ పరిహాసమాడింది. ఇలా అనేసరికి ఆ నాగుపాము, నాకే కాదు నీకు వస్తుందుండు చుక్కల చీర అంటూ ఒక్క కాటు వేసింది. వెంటనే తెల్లగా సఫేదులాగా ఉండే చిరుతపులికి ఒళ్ళంతా బొబ్బలు కనబడినాయి. ఇదేమిటి చిత్రం అని చూడగా నాగుపాము మాయమై దాని ఎదుట పోలేరమ్మ ప్రత్యక్షమైంది. చిరుతపులి దేవికి నమస్కరించి మన్నించమంది. అప్పుడు దేవి దయతలచి, ఓయి నేస్తం, వేపాకుల పసరు తీసి ఒంటికి రాసుకో, తగ్గిపోతుంది అని ఒకే ఒక మాట చెప్పి మాయమైంది. చిరుతపులి అలానే చేసేసరికి బొబ్బలు మాయమై ఆ చోట్ల చక్కటి చుక్కలతో మెరిసిపోతూ ఒళ్ళంతా బంగారపు వన్నెతో చిరుతపులి చూడముచ్చటగా తయారైంది. ఇదంతా పోలేరమ్మ కటాక్షమేనని చిరుత మురిసిపోయింది. ఆనాటి నుంచి చిరుతపులి జాతికంతకు చుక్కలతో నిండిన పచ్చని శరీరం ఏర్పడింది. ఇదండి పెద్ద పులికి చారలుంటే చిరుతపులికి చుక్కలున్నాయి. ఎందుకో తెలుసా అనే కథ. ఈ రెండు కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.